గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా సరే వీళ్ళ ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. హే చికిత్స అంటూ మన ముందుకు వచ్చారు. చిన్నదా వైపు పెద్దదా వైపు అని మధ్యలో సాంగ్స్ తో. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారు చికిత్స అనేది ఒక సాంగ్ కదా, సో వాంటెడ్లీ పెట్టారా దీనికి దానికి అసలు ఏమైనా సంబంధం? సో మీరు పర్సనల్ గా ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని చేసుకుంటారా మీరు? అంటే అది బిగ్ బాస్ కి ఒక ఛాన్స్ వస్తే వెళ్తారా? ఎప్పుడైనా ఛాన్స్ వచ్చింది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అందులో ఒక లవ్ స్టోరీ ఉంటది, పెయిన్ ఉంటది, ఒక ఎమోషన్ ఉంటది. అలానే ఒక ఫార్మర్స్ కి సంబంధించిన ఒక టాపిక్ ని టచ్ చేసాం. నువ్వు ఎప్పుడు పొలం కడిసేస్తా ఉంటారా వేస్ట్ గా? ఫార్మర్ కి సంబంధించి మేము రైతే రాజు అని చెప్పి ప్రతి ఒక్క చోట పెడతాం కదా. సో దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, సో ఫోన్ లేకుండా ఎంత టైం ఉంటుంది మీరు? అంటే ఇక్కడ ఫోన్ లేకుండా ఉండాలి కాబట్టి మాక్సిమం డైలీ ఎంత టైం ఫోన్ యూజ్ చేస్తారు? యాక్చువల్గా నేను ఫోన్ తక్కువ యూజ్ చేసేవాడిని. సో మీరు ఈ సినిమాలో అండ్ సిచ్యువేషన్స్ మీ రియల్ లైఫ్ లో అది ఈ సిచ్యువేషన్ కనెక్ట్ అయ్యే లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయండి? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మా డాడీ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ పెట్టారు. సో టెక్నికల్లీ మేము కూడా ఫార్మర్సే. ఎన్ని డేస్ పడుతుంది ఫ్రూట్ కలర్? అది యాక్చువల్గా సీజనల్ ఫ్రూట్ అండి. అంజియానాతో పనిచేయడం మాత్రం మాకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉండేది. ఫస్ట్ అది బాగా రిలేట్ అయ్యేది మా డైరెక్టర్ ధనరాజ్కి. అంటే నా క్యారెక్టరైజేషన్ లో ఉన్నది ఆ ప్రతి ఒక్క సీన్ చేసినప్పుడు ఇది కూడా ధనరాజ్ ఏడ్ చేసేవాడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా సరే వీళ్ళ ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. హే చికిత్స అంటూ మన ముందుకు వచ్చారు టీం వాళ్ళు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మూవీ విషయాలు తెలుసుకుందాం. హాయ్ హాయ్. ఎక్కడ చూసినా మీదే హంగామా నడుస్తుంది. ఎక్కడ చూసినా మీ సినిమా హంగామానే ఉంటుంది. అసలు మామూలుగా కాదు. ఏంటో హీరోయిన్ కమ్మ చాక్లెట్ రేపర్స్ ఇస్తున్నారు మీ డైరెక్టర్. చిన్నదా వైపు పెద్దదా వైపు అని మధ్యలో సాంగ్స్ తో అసలు దుమ్ము దులిపేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ. అంటే మేము ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయో అని ఒక చిన్న భయం ఉంది. ఎక్కడ చూసినా కనపడుతున్నాం అని మీడియా నుంచి చెప్తుంటే మాకు ఓకే నమ్మకం వచ్చింది, బాగానే చేస్తున్నాము అని. లేదు, డెఫినెట్ గా మంచి సౌండ్ అయితే చేస్తున్నారు. ఓకే, సినిమా హోపింగ్ ద బెస్ట్, బాగా రావాలి, బాగా ఆడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి సినిమాలో టైటిల్ హే చికిత్స అనేది ఒక సాంగ్ కదా, సో వాంటెడ్లీ పెట్టారా దీనికి దానికి అసలు ఏమైనా సంబంధం ఉంది? దీనికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటేమో సినిమాలో చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ధనరాజ్ లెక్కల మా డైరెక్టర్ డైహార్డ్ ఫ్యాన్ అనమాట. అండ్ సో మనడిగా సాంగ్ మీద ఎప్పటి నుంచో టైటిల్ పెట్టుకుందాం అని ఉంది. సెకండ్ థింగ్, ఈ సినిమా జరిగే స్టోరీ అంతా కూడా టైం లైన్ ఎర్లీ 2000s అంటే 2001 to 2005 మధ్యలో జరిగే స్టోరీ ఇదంతా. ఆ టైంలో ఒక విలేజ్లో జరిగే స్టోరీ. సో ఆ టైంలో బద్రీ రిలీజ్ అయింది. సో ఈ సినిమాలో బద్రీ సినిమా రెఫరెన్సెస్ కూడా కొన్ని ఉంటాయి. సో అందుకని హే చికిత్స అని టైటిల్ నేమ్ చేయడం జరిగింది. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు చేసే కొన్ని మంచి పనులు లైక్ యాక్టివిటీస్ ఈ సినిమాలో కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఆయన చేసేవి ఫార్మర్స్ పరంగా, సో స్టోరీ పరంగా కూడా రిలేట్ అవుద్ది కొంచెం. రెండు విధాలుగా. సూపర్, రెండు విధాలుగా ఉంటాయి. సో మీరేమి ఐ మీన్ ఇండస్ట్రీ కొత్త కాదు, చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయిన కెరీర్. నాకు తెలిసి ఇప్పుడు 50+ మూవీస్ చేశాను. సో మీకు ఫస్ట్ మూవీ అంటే ఏది గుర్తుందా? ఫస్ట్ మూవీ అంటే టెక్నికలీ మురారి అని చెప్పుకోవచ్చు. మురారిలో ఆ గుంపులో ఒకండి, సోనాలి బెందరే గారి ఇంట్లో గుంపులో ఒకండి. దాని తర్వాత అలా చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు చేశాను, బాలులో, అన్నవరంలో, బాలకృష్ణ గారు చిన్నప్పుడు చేశాను, ఉదయ్ కిరణ్ గారు చిన్నప్పుడు చేశాను ఒక ఉన్నాయి. ఎక్కువ చైల్డ్హుడ్ రోల్స్ పడినాయి ఆ టైంలో. సో హీరోలతో మెమరీస్ అంటే ఏమైనా ఉన్నాయి? అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు కాబట్టి వాళ్ళతో ఏమైనా మెమరీస్ అంటే ఎవరితో మీకు ఆ మెమరీస్ ఉన్నాయి? నాకు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాయి. నేను ఒకసారి 2 సార్లు కలిశాను. ఆ టైంలోనే చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి నాకు. యాక్చువల్గా సెట్లో కనపడితే ఇలా చూస్తూ నా కొడుకు గుర్తొస్తున్నారు చూస్తుంటే అని చెప్తున్నారు, అదొకటి ఉంది. అలానే వెంకటేష్ గారిని నేను ఆయనతో 2-3 సినిమాలు చేశా. వాసులో చేశాను, ఆడవాళ్ళు మాటలకి అర్థాల వేరులో చేశాను. కలిసిన ప్రతిసారి ఆయన గుర్తుపట్టేవాడు. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఏజ్లో కలిశాను ఆ టైంలో. మేబీ ఒక 8 years అప్పుడు, 10 years అప్పుడు, 12 years అప్పుడు, ఎవ్రీ స్టేజ్లో ఆయన గుర్తుపడుతూ ఉండేవాడు అనమాట. సో ఆ మెమరీ పవర్ కానీ ఆయనతో మాట్లాడితే ఒక ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంత వార్మ్త్ ఫీలింగ్ క్రియేట్ చేస్తారు ఆయన. ఓకే, సూపర్. సో సినిమా
ఎట్లా ఉంటుంది అంటే లైక్ యూత్ కనెక్టివిటీ ఉంటుందా, లేక కమర్షియల్ ఇది ఉంటుందా, అన్నీ ఉంటాయా, లేదంటే ఫ్యామిలీ తెగి చూడొచ్చా, ఓన్లీ ఫర్ యూత్ ఏనా, ఎట్లా ఉంటుంది సెగ్మెంట్స్ అన్ని మీ సినిమాకి సంబంధించి? ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మాది UA సర్టిఫికేట్ వచ్చింది, ఓకే. సో దాంతో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం మేము. ఫ్యామిలీతో చూడొచ్చు, చిన్న 16 కూడా కాదు, 13 13 ప్లస్, plus చిన్నోళ్ళు, యూత్, పెద్దోళ్ళు, ముసలోళ్ళ దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేసే సినిమా. యా. సో ఎలిమెంట్స్ వచ్చి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక విలేజ్ డ్రామా, ఒక విలేజ్లో ఒక కుర్రాళ్ళు, బేసిక్గా మేము అందరం క్రింజ్ బ్యాచ్ అనుకుంటూ ఉంటాం అనమాట. గోల చేసి రచ్చ చేసి, అంటే ఒక ఎందుకు పనికిరాని అనుకున్న కుర్రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసే ఒక గుడ్ థింగ్, అంటే ఏదో మెసేజ్ ఓరియంటెడ్ కాదు, మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళ సిచ్యువేషన్సే ఈవెన్చువల్లీ రిలేట్ అవుతాయి దీనికి. అందులో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక పెయిన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. అలానే ఒక ఫార్మర్స్కి సంబంధించిన ఒక టాపిక్ని టచ్ చేసాం. సో అది అందరికీ రిలేట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అంటే నాకు మీరు ఈ పాయింట్స్ చెప్తుంటే నాకు పర్సనల్ గా గుర్తొచ్చిన సినిమా పందెం. ఓకే. పందెం, విశాల్ గారిది. లేదు, జగపతి పందెం సినిమా ఉంటుంది. లైక్ మీరు చెప్పిన పాయింట్, ప్రతి పాయింట్ నాకు దానిలో కొంచెం సిమిలర్ లా అనిపించింది. యాక్చువల్గా చాలా రోజులు అయిపోయింది, నాకు గుర్తులేదు కానీ బట్ మేబీ ఐ మీన్ టైమ్స్ మారినాయి కాబట్టి మేబీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మాది. పందెంతో కంపేర్ తెలియదు నాకు, యాక్చువల్గా నాకు గుర్తులేదు, బట్ ఓకే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. ఓకే. సో అంటే దీంట్లో కూడా లైక్ ఏమైనా ఫ్రెండ్స్ సాక్రిఫైజెస్ కానీ ఇలాంటి ఏమైనా సెగ్మెంట్స్ ఉన్నాయా? అంటే ఫ్రెండ్స్ సాక్రిఫైసెస్ అంటే ఓవరాల్గా అంటే ఎమోషన్ అన్నాడు కదా, ఫార్మర్కి సంబంధించి మేము రైతే రాజు అని చెప్పి ప్రతి ఒక్క చోట పెడుతున్నాం కదా. సో దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఒక రైతు వాళ్ళ అమ్మాయిని ఇంకొక రైతుకి ఇచ్చి చేయాలి అంటే ఎవరికి ఈ రోజుల్లో ఇష్టంగా ఉండదు. ఎవరో విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకో వేరే ఎవరికైనా కొంచెం వాళ్ళకంటే అప్పర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తే బాగుంటుంది, నా కూతురు బాగుపడుతుంది అని. సో అలా ప్రతి రైతు అలానే అనుకుంటే ఏం జరుగుతుంది అనేది మా సినిమా మాట. సో ఓవరాల్గా మెసేజ్ ఎట్లానో పాయింట్ మీరు చెప్పారు కాబట్టి, రైతే రాజు, రైతులకి ఇవ్వాలి అంటే వాళ్ళు రైతు ఫ్యామిలీ అయినా కాకపోయినా సరే ఒక ఫార్మర్ కి ఒక అమ్మాయిని ఇవ్వాలి అంటే ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది, ఇవ్వడం లేదు. సో మీరు పర్సనల్ గా ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని చేసుకుంటారా మీరు? అంటే మాకేం అభ్యంతరం అంటే ఎందుకంటే ఇది ఆన్ స్క్రీన్ ఉన్నారని కాదు, ఫ్రాంక్ గా చెప్పాలి. లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎర్లీ 2000s అని చెప్పాను, ఎందుకంటే ఆ టైంలో చాలామంది ఫార్మింగ్ వదిలేసి జాబ్స్ చూసుకుందాం అనే జనరేషన్ అది. చూసుకుంటే మన పేరెంట్స్ కానీ దాని తర్వాత జనరేషన్స్ కానీ తాతలు వాళ్ళు ఫార్మర్స్ ఉన్నారు, కానీ పేరెంట్స్ నుంచి కొంచెం మారుకుంటూ వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఈ సాఫ్ట్వేర్ డెవలప్ అయినప్పటి నుంచి ఏదైనా కూడా ఫార్మింగ్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఆ టైంలో చాలామంది, మన కౌశిక్ క్యారెక్టర్ పేరు రాజు, హీస్ ది వన్ హూ రిప్రజెంట్స్ దట్ క్యారెక్టర్ అనమాట. అంటే ఇప్పుడు ఆ టైంలో మీ అందరం ఫార్మింగ్గా ఉంటాం సినిమాలో, మనడు ఒకడే జాబ్ చేసుకుంటాను, నాకు ఈ ఫార్మింగ్ అంత ఇష్టం లేదు. వాళ్ళ ఫాదర్ ఏమో పాపం హార్డ్ కోర్ ఫార్మర్. అంటే ఇది చాలా మందికి లైఫ్లో రిలేట్ అయ్యే క్యారెక్టర్. ఒక ఫార్మర్ కొడుకుగాని ఉండి ఈ ఫార్మింగ్, ఈ వ్యవసాయము, ఈ పల్లెటూరుని ఉండలేను, నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అంటే నా ప్లేస్లో యోధా స్టాండ్ తీసుకుంటుంది, కానీ నేను కొడుకుగా నేను స్టాండ్ తీసుకోను అసలు సినిమాలో. సో ఆ రిలీజ్ పాయింట్ వచ్చే వరకు నా క్యారెక్టరైజేషన్ మొత్తం ఈ 5గురిలో నాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఆ రియలైజేషన్ ఫాదర్ చనిపోయిన తర్వాత, దేవిప్రసాద్ గారు చనిపోయిన తర్వాత వస్తుంది అనమాట. మేబీ ఇంకోటి ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి అండ్ మా సినిమాలో టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక మెన్ రిలేట్ అయ్యి ఉన్నాడు కాబట్టి, సో మేబీ ఆ టైంలో మెన్ అనేవాడు ఒకడే వర్కింగ్ ఉండేవాడు, ఫీమేల్ వర్కింగ్ తర్వాత స్టార్ట్ అయింది. సో ఆ టైంలో మెన్కి ఇవ్వాలంటేనే భయం వేసేది, ఎందుకంటే మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ ఉండే టైంలో ఇక్కడ వీడు ఇన్కమ్ ఎంత సంపాదిస్తాడు ఫార్మింగ్ నుంచి అన్న క్వశ్చన్ వచ్చేది అప్పుడు. సో అబ్బాయిలందరూ కూడా చాలా మంది షిఫ్ట్ అయిపోయి మారిపోయి ఇప్పుడంతా టోటల్ మారింది, సిచ్యువేషన్ అంతా మారింది, మళ్ళీ ఫార్మింగ్కి వెళ్తున్నారు చాలా మంది. సో చూస్తే కనుక ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఇప్పుడు మళ్ళీ ఇది వదిలేసి విలేజెస్ లో బతుకుతున్నారు, ప్రెషర్స్ ఇవన్నీ ఎందుకు ప్రశాంతంగా ఇచ్చేసుకోవచ్చు అని చెప్పి బ్యాక్ టు ఏదో సర్కిల్ రీసర్కిల్ అవుతుంది, ఓల్డ్ మోడల్ మొత్తం మళ్ళీ ట్రెండ్ అవుతున్నట్లు. ఇప్పుడు మళ్ళీ చాలా వీడియోస్ చూస్తుంటారు, రెగ్యులర్ గా చాలా వీడియోస్ చూస్తుంటే కనుక ఎక్కడో అవుట్ ఆఫ్ నుంచి వచ్చి కూడా ఐటీకి వెళ్ళి మళ్ళీ అవుట్ ఆఫ్ నుంచి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఒక ఇట్లా చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ అట్లా మళ్ళీ కొంచెం చేంజ్ అవుతుంది జనరేషన్. అలా మన ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు, ఫార్మింగ్ ల్యాండ్స్ ఉండి
అవును, పవన్ కళ్యాణ్ గారు అయితే అవును. అందరికి తెలుసు. ఆయన ఎప్పటికీ ఫార్మింగ్ చేస్తుంటారు, ఆవులకి ఇవన్నీ చేస్తుంటారు, చూస్తుంటాం. మేబీ ఇంకా చాలా మంది ఉండుంటారు, కానీ జనరల్ గా అవును చెప్పుకోవటం ఆయన ఎక్కువ కనిపిస్తుంటారు. సో మీ పర్సనల్ లైఫ్ లో అయితే మీరు డెఫినెట్ గా చేసుకుంటారు అట్లాంటి ప్రపోజల్. యా ఆఫ్ కోర్స్ ఆన్ స్క్రీన్ చెప్తున్నారు. మాకైతే నిజంగా ఏం ప్రాబ్లం లేదు. ఆన్ స్క్రీన్ అంటే ఇప్పుడు జనరల్ గా ఎట్లా ఉంటుందంటే, ఆల్రెడీ ఇండస్ట్రీ వాళ్ళు హీరోయిన్ ఉంటే వాళ్ళకి నచ్చిన హీరోయిన్ ఏదో కొన్ని డేస్ ఫ్రెండ్షిప్ నడుస్తుంది, ఆ తర్వాత లేదండి మీ ఇద్దరు ఫ్రెండ్సే అంటారు, సడన్ గా ఒక రోజు మ్యారేజ్ అనౌన్స్ చేస్తుంటారు. సో అదే జరుగుతూ ఉంటది కదా బేసిక్ గా ఇండస్ట్రీలో అని చెప్పేసి, అందుకే మేము అంటే ఆ టాపిక్స్ హైలైట్ అవుతాయి కాబట్టి అయ్యే కనపడతాయి. మేబీ చూస్ చేసుకున్న వాళ్ళు ఉంటారేమో, వాళ్ళు ఎవరు చూపించారు బయటికి. అందుకే మాకు కనిపించే అడుగుతాం. Yeah, yeah. మీడియా అంటే మాకు కూడా అయ్యే కావాలి. అఫ్ కోర్స్ అయ్యే కదా ఇంట్రెస్టింగ్ గా ఉండేది, మేము కూడా అయ్యే చూస్తాం. మాకు అవే నచ్చాయి. సో జనరల్ గా అంటే ఎంటర్టైన్మెంట్ అనేప్పటికీ పక్కన గాసిప్సే కదండి అవును. కావాల్సింది. అందుకే బిగ్ బాస్ ఇంత హిట్ అవుతుంది. సో ఎలాంటి టాపిక్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ కి ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారు, ఎప్పుడైనా ఛాన్స్ వచ్చింది? ఏమండి ఎప్పుడు ఆలోచించలేదు యాక్చువల్గా, ఇప్పటి వరకు ఛాన్స్ అయితే రాలేదు. వస్తే ఏంటి అనేదంటే మేబీ నేను ఎందుకంటే మేబీ నాకు ఒక 100 days అనేది ఒక బిగ్ థింగ్ లాగా అనిపిస్తుంది. బిగ్ బాస్కి వెళ్ళి 100 days వేరే. నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్రమోషన్స్కి ర్యాంబో ఇన్ లవ్ అనే సిరీస్ ప్రమోషన్స్కి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళా. హౌస్లోకి వెళ్ళినప్పుడు నేను పాయల్ చెంగప్ప అని హీరోయిన్ ఇద్దరు కలిసి వెళ్తే 2 hours ఉన్నాం లోపల. మేము నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. ఆ లైటింగ్, ఆ సెటప్ అంతా చూస్తే ఇక్కడ రోజు ఉండి చెప్తాను తెలుస్తుంది మీకు కూడా, ఇప్పుడు బాగానే ఉంటుంది 1-2 hours అని చెప్పారు. సో వాళ్ళ వెళ్ళిన వెంటనే పాపం వాళ్ళు ఫుడ్ కష్టాలు అన్నీ చెప్పేసరికి అబ్బోయ్ వద్దు ఇంకా మనకి అని ఎందుకో అప్పుడు అనిపించింది అలా. సో వద్దులే మనకి వద్దులే అనిపిస్తుంది నాకైతే. ఫుడ్ అవన్నీ చూసేవాడికి లేదంటే మీ ట్రూ కలర్స్ కనిపిస్తాయి అనుకుంటారా? అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక రోజు మనిషిని చూస్తుంటే ట్రూ కలర్స్ ఎలాగో తెలుస్తాయి మనకి. రెగ్యులర్ గా ఒక మనిషిని చూస్తే ఎవరికి నచ్చం, బయటకు ఉన్నట్టు లోపల రియాలిటీ మొత్తం తెలిసిపోతుంది. సో ఫోన్ లేకుండా ఎంత టైం ఉంటారు మీరు? అంటే అక్కడ ఫోన్ లేకుండా ఉండాలి కాబట్టి మాక్సిమం డైలీ ఎంత టైం ఫోన్ యూజ్ చేస్తారు? యాక్చువల్గా నేను ఫోన్ తక్కువ యూజ్ చేసేవాడిని, ఈ మధ్యన బాగా ఎక్కువ అయిపోయింది. నాకు కూడా అలవాటు అలా అలా. నాకు కొంచెం ఎలా అంటే స్క్రీన్ టైం, టీవీ చూడటం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, ఫోన్ తక్కువ వాడేవాడిని ఒకప్పుడు. బట్ ఇప్పుడు షూటింగ్ లో కూడా ఫోన్ పట్టేసుకుని ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ రీల్స్ వెళ్ళిపోతుంది స్క్రోల్ చేస్తూ. ఒకప్పుడు అందరూ రీల్స్ చూస్తుంటే ఎందుకు చూస్తారు, నేను అసలు అలాంటి చూడడం తెలుసా అని నేను ఇప్పుడు ఇలా స్క్రోల్ చేస్తూ మాడుతున్నా ఈ మాటలన్నీ. ఓ పక్క నేను చూస్తున్నా. సో చాలా ఎక్కువ అయిపోయిందండి, నేను చాలా తగ్గించుకోవాలి. యాక్చువల్లీ మీరే కదా అందరూ ఎవరు తగ్గించిన మీరే కదా, నేను కూడా ఏదో ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం తీస్తాం. అరే ఈ రోజు ఏముంది ట్రెండింగ్, ఏదో మన వర్క్ పర్పస్ మీద ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ దాని గురించి చూస్తాం. బట్ దేని గురించి చూసామో అది మర్చిపోతాం బేసిక్ గా. ఒక 10 రీల్స్ తర్వాత అసలు దేనికి తీసాను నేను ఇది ఫోను అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు మన అమ్మమ్మలు కానీ ఎవరన్నా చూస్తే వాళ్ళు సైలెంట్ గా ఇలా ఆలోచించుకుంటూ ఒక 10 minutes 15 minutes ఉండగలుగుతారు. వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందేమో, డల్గా ఉన్నారేమో అని ఏమైంది వెళ్ళి అడుగుతాం. యాక్చువల్గా దే ఆర్ ఎంజాయింగ్ దర్ ఓన్ టైం. మీ టైం అనేది వాళ్ళకి చాలా ఈజీగా తెలుసు, వాళ్ళ థాట్స్తోనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం ఒక 15 minutes అలా ఆలోచించకుండా ఉంటే రకరకాల థాట్స్ వచ్చి మనకి కీప్ చేసి ఫోన్ తీపిచ్చేసి చూపించేసి అలా ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఈ ఇండస్ట్రీలో డెవలప్ అవుదాం అనుకుంటున్నప్పుడు ఫోన్ అనేది మాకు ఫ్రీక్వెంట్ గా ఉండాలి. అసలు ఏం జరుగుతుంది తెలియాలి. మేమైనా అప్లోడ్ చేయాలన్నా ఇప్పుడు మా ప్రమోషన్స్ జరుగుతున్నాయి, ఎంతవరకు రీచ్ అవుతున్నాయి. సో దానికోసం తీసి ఎక్కడికో వెళ్తుంది అది. అదే నేను ఇప్పుడు అదే చెప్పాను కదా, యాక్చువల్గా ఒక వర్క్ కోసం తీస్తాము కానీ ఎట్లా దేని తీసామో మర్చిపోతాం. అట్లా అయిపోతుంది. మీరే కాదు, మాది కూడా అందరికీ అదే పరిస్థితి. వాళ్ళు ఎవరు చూసి సరే స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. బట్ రీసెంట్ గా మోడీ గారు కూడా బ్యాన్ చేయమని ఏదో పెట్టారు, మెయిల్ పెట్టారు, దీనివల్ల ఇదైపోతున్నారు అని చెప్పేసి. అదంతా అవ్వదు. కరెక్ట్. సో ఇంకా చూసుకుంటే కనుక మీ సినిమాలో ఎలాంటి డిఫరెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా ప్యాడింగ్ ఎవరు ఉన్నారు, ఎట్లాంటి ఐ మీన్ ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ కామెడీ కానీ అది ఇంకేమైనా ఉన్నాయి ట్విస్ట్ లాంటి? ట్విస్ట్లు అంటే ఇట్స్ లైట్ హార్టెడ్ కామెడీ మూవీ. మీరు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగానే బయటకు వస్తారు ఫైనల్గా. దీంట్లో మీకు ఏదో మిమ్మల్ని థ్రిల్ చేసేసి టెన్షన్ పెట్టేసి అంత కాకుండా పీస్ఫుల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం అది కరెక్ట్గా చెప్పాం అని అనుకుంటున్నాం మేమైతే. దేవి ప్రసాద్ గారు చేశారు, ఆయన రాజు ఫాదర్ యాక్చువల్గా. నా ఫాదర్ గా. సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ లాగా. యోధా కూడా వీళ్ళ సిస్టర్. ఇంకా బల్గం సుజాత గారు ఉన్నారు, నా మదర్ క్యారెక్టర్. సో ఆయన చెప్పాలంటే నాకన్నా ఆయన మెయిన్ హీరో అంటాను నేను స్టోరీకి. ఎందుకంటే స్టోరీలో మెయిన్ ఎలిమెంట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది ఆయన ద్వారానే స్టార్ట్ అవుద్ది, ఆయనతోనే ఎండ్ అవుద్ది. సో నాది, దివిజాది, తన్మయి అని ఇంకో అమ్మాయి ఉంది. మా ముగ్గురు మధ్య ఒక చిన్న ట్రయాంగిల్ లాంటిది ఉంటుంది కానీ బట్ చిట్టి పొట్టి ఇద్దరు మరదలు నాకు.
సో ఇద్దరు మరదలతో ఉండే వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు, ఆ ఫన్, ఆ లవ్ స్టోరీ. సో ఇవన్నిటితో పాటు మెయిన్గా మా బాయ్స్, నేను, కౌశిక్, అజయ్, అశోక్ అన్న, నేత, ఇంకా క్రాంతి అని. అది క్రాంతి మా బ్యాచ్ కాదు, నెగిటివ్ రోల్ అనమాట. దీంట్లో రామ్ లక్ష్మణ్ అని ఉంటారు, మరి వాళ్ళు థియేటర్ ఓనర్స్, వాళ్ళిద్దరు విలన్ అనమాట. సపరేట్గా మా బ్యాచ్కి పడదు, వాళ్ళ బ్యాచ్కి మా బ్యాచ్కి. అలానే యోగి కత్రి గారు, వాళ్ళతో పాటు ఇంకా అంకుల్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంకుల్స్కి యూత్కి మధ్య ఉండే చిన్న ఫన్ ప్లస్ ఫైట్, అంటే సరదాగా క్రియేట్ అయ్యే ఫన్ ఉంటుంది. సో వినాయక చవితి అప్పుడు వాళ్ళది ఒక ఆలోచనలు, మాది యూత్ఫుల్ ఆలోచనలు, ఆ రెండింటి మధ్య పడవు. అంటే మీరు అంత హైట్ ఐడియల్ ని పెడితే మేము ఇంకా హైట్ ఐడియల్ పెడతాము. యూత్ అంటే ఏం జరుగుతుంది మేము. సో అంటే జనరల్ గా విలేజ్ లో జరిగేదే మీరు చూపించారు. దేవి గారు అంటే లెజెండరీ డైరెక్టర్, సూపర్ యాక్టర్. సో అలాంటి పర్సన్ తో పాటు మీరు చేశారు కాబట్టి ఆయన సజెషన్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం, అలా కాదు ఇట్లా అని ఏమైనా చెప్పారు? దేవి గారితో పనిచేయడం అసలు నేను కూడా చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను. లైక్ అందరూ అన్నట్టు ఆయనను చూస్తే నిజంగా మా నాన్నే ఉన్నారు నా పక్కన అనే ఇది, ఆ ఫీల్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. అండ్ ఆయన ఐస్లో ఆ ఎమోషన్ ప్రతి చోట క్యారీ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆయన అసలు ఏం మాట్లాడకపోయినా జస్ట్ ఆయన ఐస్ చూస్తే కన్వే అయిపోద్ది. అండ్ అలా ఈ సినిమా చేస్తున్నప్పుడు మాత్రం ఎమోషనల్ సీన్స్ అవి చేస్తున్నప్పుడు ఆయన పాపం బాగా ఇలా పట్టుకొని, నాన్న ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఆ మెమరీస్ చాలా ఉన్నాయి ఆయనతో మంచి చార్మింగ్ ఫేస్ అయింది. దీని తర్వాత ఇంకా 2-3 చిన్న ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను యాక్చువల్గా ఆయనతో. కథాసుధాకి, ఈటీవీ వాటికి చేశాను ఆయనతో కూర్చుంటే ఏంటంటే ఓల్డెన్ మూవీస్ ఆయన డైరెక్షన్ చేసి ముందల నుంచి కోటరామకృష్ణ గారి దగ్గర అసోసియేట్ ఆయన, అప్పటి నుంచి ఉండే మెమరీస్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు మాకు. సో మాకు ఆ ఏజ్లో మేము చూడలేకపోయిన థింగ్స్ అన్నీ కూడా ఆయన చెప్తుంటారు. ఇలా ఉండేవాళ్ళు యాక్టర్స్ అంటే, ఇలా చేసేవాళ్ళం, ఇంత డెడికేషన్ ఉండేది, సో ఇలా ఈ జనరేషన్కి ఎంతైనా మారింది అని చెప్తుంటే, సో మాకు లెర్నింగ్ అది ఆయన నుంచి. సో ఆయనతో ఒక చాలా చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అనమాట మేము కూర్చొని. అంటే డైరెక్టర్ వచ్చి చెప్పి వెళ్ళిపోయాక కూడా మళ్ళీ ఆయన ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానము, మనం ఇలా చేద్దాం అని ఆయన పర్ఫెక్షన్ అసలు రియల్లీ అమేజింగ్ అసలు. ఎందుకంటే డైరెక్టర్ కాబట్టి, సో ఇంకా అన్ని పెద్ద పెద్ద మూవీస్ చేసిన ఆయన అంటే సూపర్ యాక్టర్. సో డెఫినెట్ గా ఆ మార్క్ అనేది ఉంటుంది. సో మీరు ఈ సినిమాలో అండ్ సిచ్యువేషన్స్, మీరు రియల్ లైఫ్ లో అది ఈ సిచ్యువేషన్ కనెక్ట్ అయ్యాను లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయండి? సినిమాలో వన్ పర్టికులర్ సిచ్యువేషన్ అని నేను చెప్పలేను, బట్ ఏంటంటే ఓవరాల్గా అందరూ ఏదో రకంగా ఫార్మింగ్కి రిలేటెడ్ ఉంటుంది మనందరికీ. బేస్ మా తాతయ్య ఫార్మర్, సో మా పెద్దనాన్న ఫార్మర్. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మా డాడీ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్ పెట్టారు. సో టెక్నికల్లీ మేము కూడా ఫార్మర్సే. అంటే వర్క్ చేపించి అక్కడ, సో ఫార్మింగ్ అనే ల్యాండ్ ఏదైనా ఏ ఫ్రూట్ అయినా కూడా ఫార్మింగే చేయాలి మేము. అది యాక్చువల్గా సీజనల్ ఫ్రూట్ అండి. ఇప్పుడు నా జూలై టు నవంబర్ సీజన్ ఉంటుంది, 4 months. సో ఈ 4 months లోనే మనకి నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ వెయిట్ చేయాలి క్రాప్ కోసం. అంత డిఫరెంట్ క్రాప్, వాటర్ తక్కువ కావాలి దానికి, రూట్స్ కూడా మొత్తం డీప్ లెవెల్లో వెళ్ళవు, దానికి టెక్నికల్గా డిఫరెంట్గా నాలెడ్జ్ ఉండాలి దానికి. ఎవ్రీ 1 yearకి 4 months సీజన్ ఉంటుంది దానికి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి వస్తుంది క్రాప్ మనకి. అండ్ యాక్చువల్గా ఈ దేవి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అండ్ నా క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఫస్ట్ అది బాగా రిలేట్ అయ్యేది మా డైరెక్టర్ ధనరాజ్కి. అతని లైఫ్లో సేమ్ ఆల్మోస్ట్, అంటే ఈ కథలో ఉన్న, అంటే నా క్యారెక్టరైజేషన్లో ఉన్నది 70% అతని లైఫ్లో జరిగింది రియల్గా. యాక్చువల్గా మరదలు కూడా ఆయన మరదలే. సో ఆ ప్రతి ఒక్క సీన్ చేసినప్పుడు ఇది కూడా ధనరాజ్ ఏడ్చేసేవాడు వాళ్ళ ఫాదర్ని గుర్తు తెచ్చుకోనమాట. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి కూడా సేమ్ క్యారెక్టర్ పేరు కూడా అదే, రాజన్న అని చెప్పి. సో ఊర్లో కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఆ సాంగ్ మేము షూట్ చేస్తున్నప్పుడు, నేను, దేవి గారు, అభినవ్, దివిజ అందరం మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ 80 people వచ్చారు క్రౌడ్. అండ్ వాళ్ళు రియల్గా ఏడుస్తున్నారు సాంగ్ షూట్ అవుతున్నప్పుడు. వాళ్ళందరూ ఆ ఊర్లో వాళ్ళే. ఆ సాంగ్కి వాళ్ళు నిజంగానే కనెక్ట్ అయిపోయి అందరూ ఏడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆ పేరు కూడా రాజన్న కాబట్టి వాళ్ళ రాజన్న ధనరాజ్ వాళ్ళ ఫాదర్ని గుర్తు తెచ్చుకొని రిలేట్ అయ్యి ఆ ఎమోషన్కి బాగా కనెక్ట్ అయిపోయారు. సో అందరూ లైక్ అందరూ ఒకటే ఏజ్ ఆఫ్ పీపుల్ కాబట్టి, ధనరాజ్ గారు మీరు అంతా షూటింగ్ అంతా ఎట్లా జరిగింది? అంతా లైక్ ఒక హాలిడే స్పాట్ లాగానా, లేదు అంటే ధనరాజ్ గారు పిండేసి చింపేసి వదిలేసారు? 2 రకాలు చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్, షూటింగ్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళం అందరం. ఎందుకు అంటే మాకు ప్రిన్సిపల్ ఉండేవాళ్ళు. అవును.
మా ప్రొడ్యూసర్ కమ్ డిఓపి గరుడవేగ అంజీ అన్న చెక్కేస్తాడు మమ్మల్ని ఒకవేళ నిజంగా మాకైతే ఎస్పెషల్లీ అంజీ అన్నతో పనిచేయడం మాత్రం మాకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉండేది. ఎందుకంటే చాలా స్పీడ్గా వర్క్ జరిగేది మాకు. ఆయన షార్ట్కి ఎక్కువ గ్యాప్ ఇవ్వడు. కెమెరా చక్ 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 చేంజ్ అయిపోద్ది, మళ్ళీ అందరం చేస్తూ ఉంటాం. మేము ధనరాజ్ మాట్లాడుకున్నది చాలా తక్కువ సెట్లో. మేము యాక్టర్స్ అందరం కూర్చుని టైం ఉంటే ఒకళ్ళు మాట్లాడుకునే వాళ్ళం, కానీ ధనరాజ్ అనేవాడు ఎప్పుడు వర్క్లో ఉండేవాడు. ఒకరు వర్క్ లేడా అంజన్ వెనక నుంచి ఉంటుంది అనమాట. సో అందుకనే చక్క 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 వర్క్ జరిగేది. ఎప్పుడైతే నైట్ రూమ్కి వస్తామో జగిత్యాలలో, అక్కడ అందరం కూర్చుని గ్యాదర్ అయ్యి ఒక 10-15 మెంబర్స్ ఉండేవాళ్ళం. అందరం కూర్చుని ఫుడ్ తినేవాళ్ళం, జోక్స్ వేసుకునేవాళ్ళం. మాకు నైట్ అంతా స్పెండ్ చేయాలి ఉండేది, బట్ నెక్స్ట్ డే షూటింగ్ ఉండదు కాబట్టి మళ్ళీ పడుకునేవాళ్ళం. బట్ హెక్టిక్గా కంటిన్యూస్గా మాకు వర్క్ జరుగుతూనే ఉంది, ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా జగిత్యాలలో అయితే. సో ఫన్ యాజ్ వెల్ యాజ్ వర్క్ రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోగలిగాం ఆ టైంలో. అంటే మా అందరి కోఆర్డినేషన్ చాలా బాగుండేది యాక్చువల్గా. ఈ ముందే డైలాగ్స్ చేసుకొని సీన్ చూసుకొని, ఓకే ఈ టైం లోపల నువ్వు ఇది, నా టైమింగ్ ఇది, నీ టైమింగ్ ఇది అని చెప్పి ముందే డిస్కస్ చేసుకొని మ్యాక్సిమం దాన్ని ఒక 1-2 టేక్స్తో కంప్లీట్ చేసేవాళ్ళం పర్ఫెక్ట్గా. ఒకసారి షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి కాళ్ళు వేరే డిఫరెంట్ థింగ్స్కి వెళ్ళిపోతారు. బట్ ఇప్పటి వరకు మేము ఇంకా టచ్లోనే ఉన్నాం. అందరం రెగ్యులర్గా ఫోన్స్ కలవడము, పార్టీస్ చేసుకోవడం ఏదో ఉంటానే ఉంటాయి మాకు. సో ఎస్పెషల్లీ అంటే హీరోయిన్ మీతో పాటు దివ్య గురించి ఏం చెప్తారు? ఇద్దరు పద్దాకులు గొడవ పడతారు, ఇద్దరు పడదని చెప్పి ఎంట్రీ చూసారా మీరు కూడా? చూసా నేను. లేదండి, యాక్చువల్గా తను ఏంటంటే మా అందరికన్నా కొంచెం చిన్నపిల్ల. సో తను మాకన్నా ఎక్కువ ట్యాంట్రమ్స్ ఉండేవి. అందులో ఆడపిల్ల ట్యాంట్రమ్స్ అంటేనే ఇంకా. సో నాకు ఏంటంటే ప్రభాకర్ గారు కానీ వాళ్ళ మదర్తో కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉంది నాకు. సో ఈ అమ్మాయి నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేది. బట్ ఏంటంటే ఈమె ట్యాంట్రమ్స్కి ఇంకా రెండింతలు ఏడిపించాలనిపించేది. సరదాగా నవ్వుకునేది, ఇంకోసారి జోకేస్తే మళ్ళీ కోపం వచ్చేది అమ్మాయికి, మాట్లాడదాం మానేస్తుంది, అలుగుతుంది. సో ఇంకా మాకు ఇంకా లాస్ట్ ఇయర్ చేసాం కాబట్టి ఇంకా కొంచెం అమ్మాయికి ఇంకెక్కువ ట్యాంట్రమ్స్ ఉండే. ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ అయింది. సో ఆ అమ్మాయి ఏంటంటే సరదాగా కలిసిపోయాం అందరం కలిసి. మా అందరం కలిసి ఫుడ్ తినేవాళ్ళం. వాళ్ళ మదర్ కూడా వచ్చేవాళ్ళు. తను చాలా బాగా మా అందరికి ఒక మదర్ లాగా తను చాలా బాగా చూసుకునే వాళ్ళందరినీ. అలానే కొట్టుకోవడం అంటే ఇంక అదే సెట్లో ఏమన్నా ఒక మాట అంటే తను ఇంకా 200 అంటే నేను ఇంక 300 అంటాను. అక్కడ అంతే హ్యాట్ హుడ్ అని అయిపోయి మళ్ళీ ఒక 2 రోజులు మాడుకో, మళ్ళీ కలిసిపోయేవాళ్ళం, మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళం. అది కూడా సరదాగా తీసుకున్నాం మేము. చాలా అంటే అలా ఏడిపించడం కూడా ఆ ఏజ్ గ్రూప్ అమ్మాయిని కొంచెం సరదా అనిపించేది మాకు. సూపర్ అసలు. అంటే నాకు ఒకటి అనిపించింది ఇద్దరు చూడంగానే, ఫస్ట్ ధనరాజ్ గారు మీ హైట్ చూసి పెట్టుకున్నారు, ఇద్దరు ఒకే హైట్ సెలెక్ట్ చేసుకున్నారు అనిపించింది. దీని గురించి చెప్పండి. మీ ఇద్దరు అదే హైట్, మీరు హైట్ అంటే ఫస్ట్ మీ హైట్ చెక్ చేసిన తర్వాతే దీనిలోకి క్యాష్ చేశారు అనిపించింది నాకు. ఏమో మరి నాకు యాక్చువల్గా హైట్ గురించి అయితే తెలియదు, మరి ఎందుకు పెట్టుకున్నాడు. యాక్చువల్గా మాకు ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం నేను అభిని కలిసినప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు కథ విని అగ్రిమెంట్ సైన్ చేస్తున్నప్పుడు ఇద్దరం చూసుకొని కూడా అదే అనుకున్నాం, ఇదేంటి ఈక్వల్ హైట్ ఉన్నాం అందరం ముగ్గురము అని. ప్రతి ఒక్క ఫ్రేమ్ లో కూడా దివిజ, అభి, నేను ఇంతగా అనిపిస్తున్నాం, పక్కన ఏంటిది అదే అంటే. దాని తర్వాత ధనరాజ్ అన్నట్టు, లేదు దేవి గారు కూడా హైట్ ఉంటారు యాక్చువల్గా. యా, సో నీ ఫ్యామిలీకి దివిజ కొంచెం అంటే మమ్మల్ని దాటేస్తుంది అనమాట. ఫీమేల్స్ చాలా మంచి హైట్ అమ్మాయి. ఇప్పటికైతే దేవి గారు ఇంకా దివిజ కొంచెం తక్కువ ఉంటారు నాకంటే. దివిజ పెరగచ్చేమో, దేవి గారికి అయితే ఇంకా ఛాన్స్ లేదు. నాది 5'11", నాది 6'1". ఐ థింక్ తను ఒక 5'7" ఉంటుంది అనుకుంటున్నా. సో నేను తను చూసినప్పుడు అదే అనుకుంటా, రీసెంట్ గా కూడా ఏదో ఒక సినిమా ప్రమోషన్ కి తనకి ఒకే మంత్ లో 2 మూవీస్ ఉన్నాయి. వెంకటరమణ గారితో చూసినప్పుడే అనుకున్నా కూర్చుంటేనే అవుతుంది, కూర్చోపర్లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో అంతే, తను కూర్చున్నప్పుడు నేను కొంచెం ఇలా కూర్చుంటాను అనమాట. ఏమో మధ్యలో వంగిపోయానంటే ఎందుకు మళ్ళీ ట్రాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది కదా అని చెప్పి. సో మూవీలో ఇంకా బెస్ట్ మెమరీస్ అంటే ఏం చెప్తారు? మా గ్యాంగ్ లో కొంచెం బాగా అల్లరి చేసేది అజయ్, జబర్దస్త్ అజయ్, అవినాష్ అన్న వాళ్ళ తమ్ముడు. సో ఫుల్ ఫన్ ఉండేది. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేదా గోల, అసలు పడుకొనిచ్చేవాడు కాదు మమ్మల్ని, అరుస్తూ. నేను అజయ్ రూమ్మేట్స్ యాక్చువల్గా. సో జగిత్యాల 20 days మేము ఇద్దరం కలిసే ఉన్నాం అనమాట.
ఫస్ట్ డే చూసి అమ్మో ఇదో కష్టము యాక్చువల్ భయపడిపోయాం. ఎవరు అజయ్ తో మీరు కలిసి ఉంటారా అంటే ఫస్ట్ వద్దు వేరే రూమ్ లో ఉంటాం. దాని తర్వాత అభినవ్ అయితే ఒక్కనే వేరే risk చేసి room. ముందలకి దాని వెళ్ళాను. తర్వాత పాపం అభి ఒక్కడు హ్యాపీగా 20 days ఇద్దరం. నేను మార్నింగ్ లేసి నేనంతా స్నానం చేసి మనాన్ని లేపేవాడిని, అదే రెడీ అవ్వు నేను షూటింగ్కి వెళ్తాను. నాకు ఒక కార్లో వెళ్ళిపోయేవాడిని, మనాడు నెక్స్ట్ కార్లో వచ్చేవాడు అనమాట. సో ఇట్లా కోఆర్డినేట్ చేసుకుని నైట్ అంతా ఫుల్ ఫన్ ఉంటుంది. అజయ్తో అయితే మీకు నవ్వుతూనే ఉంటాం, ఏదో ఒకటి నవ్విస్తూ ఉంటాడు. ఏదో ఒకటి నవ్విస్తూ ఉంటాడు. ఆ ప్లానింగ్ కూడా చాలా ప్రీ ప్లానింగ్ ఉంటుంది ముందు. ఫుడ్ లో కూడా చాలా పర్టికులర్ అజయ్. షూట్ అయిపోయిన కానీ రూమ్కి వెళ్ళాక ఈ ఫుడ్ ఆర్డర్ ఇద్దాం, ఇది తిందాం ఈ రోజు. కార్లోనే మేము బిగిన్ చేస్తాం ఏం తిందాం. యాక్చువల్లీ రూమ్స్ లో ఉండేవాళ్ళం కదా అక్కడ. సో అవుట్డోర్ లో మాకు మేము ఆర్డర్ చేసుకునేవాళ్ళం, ప్రొడక్షన్ పే చేసేది. సో ముందర ఏం ప్లాన్ చేద్దాం, ఏం తిందాం, ఎంత ప్రొడక్షన్ ఎంత పక్క పెడదాం ఎన్ని ముందు నుంచే ప్లాన్ చేసేవాడు. సూపర్ సూపర్. డెఫినెట్ గా మూవీ అయితే చూసాము, ట్రైలర్ హీరో కూడా చాలా హడావుడి, మీతో పాటు డైరెక్టర్ గారు కూడా మంచి హడావుడి చేశారు. ఇప్పుడు చాలా యాక్చువల్లీ ఈ రాజు అనే క్యారెక్టర్ ఆయనే ప్లే చేయాలి అనుకున్నాడు చేద్దామని. లక్కీగా కౌశిక్ వచ్చి చాలేను రెండు అంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది కదా. డైరెక్షన్ చేయాలి. నేను చెప్పినట్టుగా అతని లైఫ్ లో జరిగిందే కాబట్టి రాజు అనే క్యారెక్టర్ ఫస్ట్ ధనరాజ్ యాక్చువల్ గా నాకు వేరే సినిమా ద్వారా పరిచయం అన్నమాట. సో దాని నుంచి మా అంజీ అనే సపోర్ట్ ఎక్కువ ఉండేది మాకు ఫస్ట్ నుంచి. సో అలా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమున్నాయి? నేను అంటే 2-3 ప్రాజెక్ట్స్కి అప్రోచ్ అయ్యాను, కొత్త ప్రాజెక్ట్సే. సో ఈ సినిమా నేను చేసిందేమో ఎమోషనల్ క్యారెక్టర్, చాలా ప్లెజెంట్ గా కామ్ గోయింగ్ బాయ్ లా ఉంటాను, అసలు నాకేం తెలీదు అని. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. నెక్స్ట్ సినిమాల్లో కూడా విలన్ గానే ఆపర్చునిటీస్ వచ్చాయి. సో అవి యట్ టు స్టార్ట్ మాట. అంటే నాకు మిమ్మల్ని చూడగానే మంచి విలన్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది. చాలా మంది సినిమా చూసాక అదే అన్నారు. బట్ సినిమాలో మాత్రం చాలా డిఫరెంట్ లుక్ లో ఉంటాను, సాఫ్ట్ గా. ఇప్పుడు బయట ఇలా ఉన్నాను. నాది ఈ మూవీ తర్వాత ఇంకో మూవీ కమిట్ అయ్యాము, దాంట్లో కూడా లీడ్గా చేస్తున్నాను నేను, హైపరాది అన్న, టేస్టీ తేజ, ముగ్గురం కలిసి ఫన్. అది కూడా కామెడీ ఉంటుంది. అది ఇంకా ప్యాచ్ వర్క్ ఉంది మాకు. ఇప్పుడు ఏంటంటే జీలో వచ్చిన మన మర్మదేశం అని మన చిన్నప్పుడు వచ్చే సీరియల్ ఉంది కదా, దాని వెబ్ సిరీస్ కింద 60 episodes వీరభద్రుడి రహస్యం అనే టైటిల్తో వస్తుంది. దానికి నేను అసలు లుక్ చేంజ్ అన్నమాట, కొంచెం పోలీస్ లుక్ ఉంది. సో ఇది కంప్లీట్ అయిపోతే నేను ఆ ప్యాచ్ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంకో మూవీ రెడీ అవుద్ది. సెప్టెంబర్ నుంచి కొత్త దానికి వెళ్దామని చూస్తున్నాను. సూపర్ సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో డెఫినెట్ గా మూవీ చూసిన తర్వాత ఇంకా అన్ని డౌట్స్ కానీ ఇంకొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాము. డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇలాంటి రా కంటెంట్స్ జనాలు చాలా ఇష్టపడుతున్నారు. ఇవన్నీ ఫిక్షన్స్ ఇవన్నీ చూసేసి ఉన్నారు కాబట్టి నేచురల్ కంటెంట్ విలేజ్ దీనికి దగ్గరగా ఉన్న ఇప్పుడు చూస్తే బలగం దగ్గర నుంచి అన్ని ఇలాంటి కంటెంట్స్ అనేవి కూడా మంచి బాగా హిట్ అవుతుంది, జనాలు ఎక్కువ ఆదరిస్తున్నారు. లైక్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇస్ లిమిటెడ్ బడ్జెట్, వాళ్ళు కొంచెం హ్యాపీ సేఫ్ సైడ్ ఉంటున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ మూవీలో ఇలానే ఇంకొకసారి మీ సక్సెస్ మీట్ తర్వాత కలుద్దాము. అండ్ లేదా నెక్స్ట్ మూవీలో ఇంకొక మూవీ ఎలానో దగ్గరలోనే ఉన్నాయి అనుకుంటున్నాను. సక్సెస్ మీట్ కూడా బాగుందండి. ఆబ్వియస్లీ మంచిగా ఇప్పుడు సక్సెస్ మీట్ డెఫినెట్ గా మీరు చెప్పిన దీని ప్రకారం లైక్ ఈ రోజులో ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది ఎప్పుడు ఫ్లాప్ అనేది ఇప్పటి వరకు నేను ఇప్పుడు చూడలేదు. లైక్ చాలా అది జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమాలో ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది చాలా. మాకు కూడా లైక్ ఎక్కువ అప్లాస్ అక్కడి నుంచి వచ్చింది అనమాట. మేము ఫస్ట్ ఈ సాంగ్ చేసినగానే ట్రైలర్ కట్ అయిన వెంటనే మన డైరెక్టర్ చందు మొండేటి గారు బాగా క్లోజ్, ఆయనకు చూపించిన, సాయి రాజేష్ గారికి చూపించిన, ఎక్కడ చూపించినా అసలు చాలా బాగుంది సినిమా, ఆడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేశారు ఫస్ట్ నుంచి. సో ధనరాజ్ అసలుకి చాలా కష్టపడ్డాడు పాపం ఈ సినిమా ఎప్పటి నుంచి నాతో అని జనరల్ గా తెలుసు. చేస్తాము తన లైక్ ఏ డ్రీమ్ అది. అవును, మా నుంచి ఆడియన్స్కి రిక్వెస్ట్ ఏంటంటే అందరం కలిసి ఒక మంచి సినిమా చేసాం, మీరు చేయాల్సింది ఒకటి థియేటర్కి వెళ్ళి మూవీని చూడటం. మీ ప్రతి ఈ ఇంటర్వ్యూ నుంచి ఒక్క టికెట్ వచ్చినా మాకు ఆనందమే.